కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ ప్రకాష్ నగర్లో శ్మశానం ఉన్న దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్మశానం చుట్టూ గోడలు, ముళ్ల కంపులు ఏర్పడటంతో లోపలికి వెళ్లే మార్గమే లేకుండా పోయింది. శ్మశానం ఏకంగా 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ దారేమో శూన్యం కావడంతో స్థానికులు నానా కష్టాలు పడుతున్నారు. నిన్న జరిగిన సంఘటనలో శవాన్ని మరొక ఊరికి తీసుకువెళ్లలేక ప్రకాష్ నగర్ యువత 10 మంది గోడ ఒకవైపు, మరొక 4 గోడ అవతల ఉండి శవాన్ని పైకి ఎత్తి లోపలికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ దహన సంస్కారంలో చాలా వరకు ఆడవారు, పిల్లలు పాల్గొనడం వల్ల ముళ్ల కంపులు, బురద, గోడలు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి గోడు పట్టించుకునే నాదుడే లేడా శివ, శ్మశానానికైనా దారి చూపు శివ అంటూ ప్రజలు వేదనతో మొరపెడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి శ్మశానానికి దారి, రహదారి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయ్యా మా కష్టాలు చూడండి అయ్యా, మీకు నమస్కారం చేసేస్తున్నా. మా నాన్న చనిపోయినాడు, వచ్చినాం ఇక్కడ బూడ్చుకొని సాగు లేక 30 ఏళ్ళ నుంచి ఉన్నాం ప్రకాష్ నగర్ లో. దారి లేక అగసాట్లు పడుతున్నాము. ఎంతమంది అధికారులు చెప్పినాము, నాయకులకు చెప్పినాము, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మా బాధ విని మా కష్టాలు చూడండి, దయచేసి మా మాట వినండి. ఇక్కడ చూడండి స్వామి, అయ్యా అధికారులు, అయ్యా రాజకీయ నాయకులు, మీరు చూడండి మా కష్టాలు, మా ప్రకాశ్ నగర్ కష్టాలు చూడండి. ఇక్కడ శవాన్ని కోట నుంచి అందిస్తున్నాము. ఈ పక్క మా బాధలు చూడండి, మా కష్టాలు చూడండి. దయచేసి దయచేసి చూడండి స్వామి, దయచేసి చూడండి. నమస్కారం అండి. మాది ప్రకాష్ నగర్ పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ ప్రకాష్ నగర్ గ్రామము. మేము ఇక్కడ 35 ఏళ్ళ నుంచి ఉన్నాము. ప్రకాష్ నగర్ గ్రామం పుట్టి కూడా ఒక 50 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడ నివసిస్తూ 35 సంవత్సరాల నుంచి ఉన్నాము. దీనిటి విషయము, మా నాన్న చనిపోయినాడు. ఇది 4 ఎకరాల 2 సెంట్లు పైన ఉన్నది శ్మశానము. 40 సంవత్సరాల నుంచి కూడా ఉంది శ్మశానం. కానీ అప్పుడు ఏఈ లేవు కాబట్టి అంత బీడుగా ఉన్నది. ఎట్టైనా పోయి పుచ్చుకుంటా వస్తూ ఉన్నారు. కానీ మధ్యలో ఇక్కడ అక్కడ అనేది ల్యాండ్ల రేట్లు పెరిగినాయని చెప్పి మొత్తం అంతా బ్లాక్ చేసేసినారు. ఇట్లా పరిస్థితులు చాలామంది చనిపోతూ ఉన్నారని చెప్పి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఎంఆర్ఓ గారు వచ్చినారు. వచ్చి ఆయన కూడా సర్వే చేసి చూసినారు. మీకు ఖచ్చితంగా దారి ఇచ్చేదండి, తీయిస్తానని చెప్పేసి సాయంత్రం కల్లా మీకు ఎన్ని కొక్కిలేంతో పెట్టి కొట్టించేసి నీటికి చేయిస్తానన్నారు. కానీ ఆయన సమస్యల కొద్దీ ఆయన వెళ్ళిపోయినాడు. ఆ టైంలోనే మా నాన్నగారు చనిపోయినారు. చనిపోయిన రోజుల్లో మంచి వర్షాలు, బురద, అలిగాని పరిస్థితులలో మేము ఉండిపోయినాము. ఎటు పోయేదానికి దారి లేక కొందరైతే ముందు చనిపోయిన వాళ్ళందరినీ కూడా రామేశ్వరంకి వెళ్ళిపోయి అక్కడ పోయి బూడ్చుకొని వస్తున్నారు. మాకంటే జనాలు ఉన్నారు కాబట్టి మేమంతా ఆ కంపలు తీసుకొని కొన్ని కంపలు జస్ట్ కొన్ని తీసుకొని ఆ బురదలో పెరుక్కుంటూ శ్మశానంలో కింద పడుతూ, పిల్లలు పెద్దలు కింద పడుతూ ఆయన ఎట్టో శవాన్ని తీసుకొని మేము అక్కడికి పోయి అక్కడి నుంచి అందించి అక్కడ బూడ్చుకోవడం. ఇక్కడ నుంచి అక్కడ కాంపౌండ్ వేసేసినారండి. మొత్తం కంప జేసీబీలతో తీసుకొచ్చి కొన్ని సందులు ఉంటే దాన్ని కూడా జేసీబీలతో కంపలు బిగించేసి ఆ కాంపౌండ్ నుంచి ఎత్తి ఆ పక్కకి ఇచ్చి, మాకంటే జనాలు ఉన్నారు కాబట్టి ఎన్నో కష్టాలు పడి కింద కూడా చాలామంది మా వాళ్ళు పన్నారు. ఆడోళ్ళు, పిల్లలు కూడా కింద పన్నారు. బురదకి జారి పోయేదానికి దారి లేక. అదే కొత్తగా వచ్చి చేరిన వాళ్ళు ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు చేరిన వాళ్ళకు వాళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరన్నా పట్టాలన్నా కూడా ఎట్లా పడతాం, మేము ఎట్లా రావాలయ్యా? ఆ శ్మశానంకు దారే లేదు. మిమ్మల్ని మేము ఎలా తీసుకుపోయి పూడ్చాలా అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయ నాయకులు అయితేనేమి, మన ఆఫీసర్లు అయితేనేమి, వీళ్ళంతా దయచేసి ఈ ప్రకాష్ నగర్ దారి ఇవ్వాలని మేము మనవి చేసుకుంటున్నాం. మా కష్టాలు ఇన్ని కాదు, ఒక వీడియో పెట్టినాం చూడండి. ఎంత బాధాకరంగా ఉందంటే, ఈ బాధ కన్నా ఎందుకు మేము ఈ ఊర్లో ఉన్నామా, ఈ ఊరు ఇచ్చిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఎందుకు? మాది బలగం దండిగా ఉంది. మేము అందరిని ఇచ్చిపెట్టి ఎప్పుడు పోలేం కదా. మేమే కనీసం ఒక 200-300 వందల మంది ఉన్నాం. మేమందరం ఊరు ఇచ్చిపెట్టి పోదుమా? ఇంత దారుణంగా అయితే మా ఊరు ఇచ్చిపెట్టుకొని 4 ఎకరాల 2 సెంట్లు ఇచ్చిపెట్టుకొని రామేశ్వరం పోయి అక్కడ బూర్చుకోవాలంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. మీకు ఇంత గ్రామంలో ఉండి మీకు ఈ శ్మశానానికి దారి ఇప్పించుకోలేకపోయినారా అని ప్రతి ఒక్కరు కూడా అనగలుగుతాండారు. ఆ బాధ, ఆ చెడ్డ పేరు మా ఊరికి రాకూడదని చెప్పి మేము ఆ బురదలోని
ఆ కాంపౌండ్లోనే ఎన్ని అగసాట్లు పడి మొత్తం చుట్టూ కాంపౌండ్ కట్టేసినారు. వాస్తవానికి కొన్ని దారులు ఉన్నా కూడా వాళ్ళు మిషన్ గల్లోలు ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద జేసీబీలు తెచ్చి కంపంతా నింపేసినారు. కనీసం అది అడుగుతున్నా కూడా తీయని పరిస్థితిలో ఉండారు. మీరు ఎక్కడికైనా బూడ్చుకోపోండి, ఎటన్నా పోండి అని మొత్తం బ్లాక్ చేసినారు. ఎగిరి పైనుంచి పిల్లలు, ఈ వయసు పిల్లలు కాబట్టి నా అల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు ఎగిరి పైకి ఎగిరి ఆ శవాన్ని పట్టుకోవడం అయినది. మేము ఇక్కడి నుంచి అందేయడం అయినది. ఒక చిన్న సందులోంచి ఇరుక్కొని పోతే ఆడోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కింద పడతా కంపలు గుచ్చుకుంటా ఎన్ని అగసాట్లంటే ఇంతవరకు చరిత్రలో ఎక్కడ చూసిండరు. అంత దారుణంగా ఉందండి. దయచేసి అదే ఎమ్మెల్యే గారు గాని ఆ రోజు ఉనింటే అక్కడికల్లా వెళ్ళిపోకుండా ఇవరకల్లా మాకు దారి వచ్చినదే. ఆయన ఏదో ఆయన బాధల కొద్దీ ఆయన వెళ్ళిపోయినాడు. మాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. నిన్న కార్యం చేసుకోవాలన్నా కూడా కొందరు పిల్లలను, పెద్దోళ్ళను పక్కన పెట్టేసి మేము ఎటో పైకి నుంచి ఎగిరిపోయి అక్కడ పోయి ఏదో టెంకాయ కొట్టుకొని వచ్చేసినామండి. ఇదే పరిస్థితికి ఎవ్వరికీ రాకూడదు. ఎంత దారుణంగా ఉందంటే కనీసం 10 మంది, 15 మంది ఉన్నోళ్ళ పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితి వద్దని రామేశ్వరం పోయి పూడ్చుకుంటున్నారండి. మేము ఇక్కడ 35 ఏళ్ళ నుంచి ఉన్నాం. 300 మంది, 200 మంది జనాలు మేమున్నాం. మేము విడిచిపెట్టి ఎలా పోతాం రామేశ్వరంలో పూడ్చుకోనికి? మాకు 4 ఎకరాల 2 సెంట్లు స్థలం పెట్టుకొని శ్మశానానికి దారి లేకపోతే మేము అక్కడ పోయి పూడ్చుకుంటే మా విలువ ఏముంది? మేము ఉన్న ఊరు ఉండి బట్టి. కాబట్టి ఎన్ని కష్టాలైనా సరే పూడ్చేది ఇక్కడనే. మా నాన్నగారిని ఇక్కడనే, మా చిన్నాయన అక్కడనే పూడ్చినాం. అందరిని ఇక్కడే, మా వాళ్ళందరినీ ఇక్కడనే పూడ్చినాం. మేము ఎక్కడో ఎందుకు పూడ్చుకోవాలని చెప్పి ఇలా బాధపడినామండి. దయచేసి మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. మాకు శ్మశానానికి దారి ఇవ్వండి. ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. వాళ్ళు కరెక్ట్ చెప్పినారు. కానీ మా పరిస్థితి, మా దురపరిస్థితి అట్లా వచ్చినది. ఆ వర్షాలు ఎంత దారుణంగా ఉంది ఆ కంపలు. దయచేసి అధికారులైనా కానీ, ఆఫీసర్లైనా కానీ, మన రాజకీయ నాయకులైనా కానీ అందరికీ నేను నమస్కారం చేసి చెప్తున్నాను. దయచేసి మాకు దారి ఇవ్వండి. ఇది మా పరిస్థితి. చూసిన అధికారులను, పంచాయతీ సర్పంచ్ అందుకు ఈ విషయమై మీరు ఏమని అడిగినారు? అందరూ అడిగినామండి, చూసినారు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, ఇస్తామని. గడిచిన ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్య మీకు ఉత్పన్నమవుతుంది? ఇది చాలా ఏళ్ళ నుంచి, కనీసం 30 సంవత్సరాల నుంచి ఇదే సమస్య అండి. మరి ఇదే సమస్య మీద మీరు సర్పంచ్ కానీ, ఇక్కడ పంచాయతీ సెక్రటరీని కానీ కలిసినప్పుడు వాళ్ళు ఏ సమాధానం చెప్పినారు? అందరికి అడిగినా కూడా వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తామంటున్నారు. అప్పుడు సరేలేంటే వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరేం కూడా నిన్న వరదరారెడ్డి సార్ వచ్చి, ఎంఆర్ఓ గారు వచ్చి చూసి కన్ఫామ్ మీకు ఆయన చెప్పేసి పోయింది. కానీ ఆయన ఆరోగ్యరీత్యా వెళ్ళిపోయినాడు. ఆ పరిస్థితుల్లో మా నాన్న చనిపోయిండు. వర్షాలు దారుణంగా జరిగినాయి. వర్షాలు కానీ బురద, మేము అగసాట్లు పడినాం తప్ప మిగతా వాళ్ళు అందరూ వస్తున్నారండి, చూస్తున్నారు. అందరు చూస్తున్నారు. చేసిందని మాత్రం ఎవ్వరూ లేరు, చేయలేదు. ఎవరు ఏం చేసింది లేదు. ఇప్పుడు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? మా శ్మశానానికి దారి కావాలండి. మేమంటే 300 మంది ఉన్నాం కాబట్టి ఎలాగలగల అట్ట ఎక్కి ఇట్ట ఎక్కి ఎటువంటి చేసుకోగలిగినాం. 10-15 మంది, 4 మంది ఉన్న వాళ్ళు ఒక 20 రోజులుగా, నెలగా, 3 నెలలుగా, సంవత్సరంగా ముందు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి ఏంది? పక్కింటి వాళ్ళని అడిగినా కూడా అంత దారుణంగా ఉంటే మేము ఎలా వచ్చి మీకు వ్యవసాయం చేస్తామండి? మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? అనాథలు, బీదలు, వాళ్ళ దగ్గర ఎక్కడికైనా పిలిచబడి తీసుకుపోయి చేసుకునే శక్తి కూడా లేని పరిస్థితి ఏంది? అట్లా కొందరు రామేశ్వరం కూడా పోయి బూడ్చుకోవడం జరిగింది. ఇలాంటి దుఃప్రస్తుతమైన ఎక్కడికి ఎవరికి రాకూడదు. ఎంత దారుణంగా ఉందంటే ఆడోళ్ళు కింద పడినారు, పిల్లలు కింద పడినారు ఆ బురదలో. ఆ డెడ్ బాడీ అందిస్తా అంటే మాకైతే ఎన్ని కష్టాలు. ఈ పక్క నుంచి అందిస్తా, శ్మశానంలో గోరీల మీద నిలబడి పిల్లలు కింద పడడం జరిగింది. అందరి మీరు ఎమ్మెల్యే గారు సాయం చేస్తానన్నారు, ఆయన చేస్తారు, వచ్చే కూడా నమ్మకం మాకుంది, ఫుల్గా ఉంది. కానీ ఈ లేట్ చేసే కొద్దీ ఏం జరుగుతుందో ఊళ్ళో మనుషులు చనిపోతే చాలా దారుణంగా ఉంది. దయచేసి మీరు అందరికి సర్పంచ్ గారు కూడా వచ్చి చూసినారు. ఆయన కూడా వచ్చినారు, చూసిపోతున్నారు. ఆయన కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరు కలిసి చేయాలండి. ఇది మేము కోరుకునేది ఇదే. ప్రకాష్ నగరం నాది. 35 సంవత్సరాలు ఉన్నామండి ఇక్కడ. నా పేరు రామకృష్ణనండి.